ఇక్కడ నిందితుడు జగన్మోహన్ రెడ్డి గారి అన్నది స్పష్టంగా తెలుస్తోందండి. నంబర్ 1, అనుమతి లేకుండా ఆయన తన సొంత కారు లేదా మనుషులతో వేలాది మందితో వెళ్ళడం మొదటి తప్పండి. అనుమతి 100 మందికి ఇస్తే అలా కాకుండా వేలాది మంది వెళ్ళడం తప్పు. సారు శాంతి ప్రసాద్ గారికి తెలిసి అన్లాఫుల్ అసెంబ్లీ అంటుంటాం. అంటే అనుమతి లేకుండా గుమికూడడం, గుంపులు చేరడం, నేరాలు చేయడానికి ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా నేరమే. 2, ఆయన కారులో వెళ్ళేటప్పుడు సింగయ్య ఆయన కారు కింద పడి చనిపోయాడు. సార్, ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం కారుకు చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయి. వెనక, ముందు, పక్కన, పైన అన్ని కూడా కనిపిస్తాయి. ముందర స్క్రీన్ లో కనిపిస్తుంటాయి, డ్రైవర్ కనిపిస్తుంటది. అంటే ఆ కనిపించేది డ్రైవర్ తో పాటు అక్కడ ముందు కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కనిపించి ఉండాలి, కనిపించి ఉంటది. లేకపోతే డ్రైవర్ చెప్పాలి ఎవరు మన కారు కింద పడ్డారు అని. కారు కింద పడితే ఇందాక శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు కనీస ధర్మం ఆపాలి, అతన్ని సకాలంలో చికిత్స చేయడానికి ప్రయత్నం చేయాలి, ఆ విషయాన్ని పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. ఇవేమీ చేయకుండా ఇవన్నీ తెలిసి వెళ్ళిపోయారు. అంటే అంతకు ముందే వాళ్ళు ప్లకార్డులు పెట్టుకున్నారు, రప్ప 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 నరుకుతామని. అంటే కసిగా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఊరేగింపు వచ్చేటప్పుడే ఒక భయభ్రాంతులకు గురి చేయాలి, మాతో పెట్టుకుంటే మేము అధికార పక్షాన్నైనా ప్రభుత్వాన్నైనా ఎవరిని వదిలిపెట్టమని భయపెట్టే విధంగా వచ్చారు. ఫ్యాక్షనిస్టు లాగా వచ్చాడండి ఆయన. ఏదో సానుభూతి కోసము రావలేదు, అతన్ని ఏదో పరామర్శిద్దాం, సానుభూతి తెలుద్దాం రాలేదు. ఆ సాకుగా ఉపయోగపెట్టుకొని ఈ రాష్ట్రంలో మేము అరాచకాన్ని కూడా సృష్టించగలం అని ఆయన ప్లకార్డ్ లో వెళ్ళి చూపిస్తూ భయపెడుతూ వచ్చాడు. అంటే అక్కడ ఆయన ఇంటెన్షన్ ఏమి, చంపడానికి చావడానికి సిద్ధపడుతున్నామన్న ఉద్దేశంతో, దురుద్దేశంతో క్రూరంగా వ్యవహరించారు. ఆ వాహనాన్ని నడిపించారు. లాజిక్ మాట్లాడుతున్నారండి. ఇప్పుడు అది 4000 కిలోలు బరువు ఉంటుంది, దాని కింద పడితే ఇలాగే దెబ్బలు తగులుతాయి అంటే ఇంకా నజ్జి అయిపోయింటాడని ఆయన. మీరు ఇందాక వీళ్ళు అన్నట్టు రోజా గారు ఇంకొకరు చెప్పే దాంట్లో అర్థం లేదండి. వీడియోలన్నీ క్లియర్ గా కనిపిస్తుంటే అది ఫేక్ కాదని తెలుస్తుంటే లేనిపోని ఆరాలు తీస్తారు. మొదట ఆయన ఆ మృతుడి భార్య నిర్లక్ష్యంగా ఎవరో డ్రైవింగ్ చేస్తే కారు కింద పడిపోయారని కేసు పెట్టారు. అది అవినాష్ రెడ్డి గారి కారు అని చెప్పి తీసుకెళ్లారు, విచారించారు. ఆ తర్వాత నా మీద ఎందుకు పెట్టారనేది ఆయన చెప్పేది. అయ్యా, ఎవరైనా ప్రాథమికంగా మనకు సమాచారం తెలియదు. రాత్రిలో మనం ఎక్కడో వెళ్తుంటే ఒక వాహనం ఎవరినో గుద్దేసి వెళ్ళిపోతుంది. అది గుర్తు తెలియని వాహనం గుద్దారు, ఇతను మరణించాడని పోలీసులు రాసుకుంటారు. తర్వాత ఎవరో సీసీ కెమెరాల్లోనో లేకపోతే ఇంకెవరన్నా వీడియోలు తీసి ఆధారాలు పెట్టినప్పుడు దాన్ని సవరించి పలాని వ్యక్తి, పలాని కారు, పలాని సమయం రాస్తారు. అంటే మొదట మీకు సమాచారం దొరకనంత మాత్రం అది నేరం కాదా? సంవత్సరాల తర్వాత సమాచారం దొరికితే కూడా నేరాన్ని నిరూపిస్తారు కోర్టులో. జగన్మోహన్ రెడ్డి గారు నిందితుడండి, ఆయన తప్పు చేశారు, ఆయన డ్రైవర్ కలిసి. అలాగే ఆ మొత్తం ఊరేగింపు ర్యాలీకి కారకులైన వాళ్ళందరండి, విడుదల రజని గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు. అదొకటి, ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ హైయర్ అథారిటీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో సో వాళ్ళు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అట్లా అనేది కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు అదొక విషయం పట్టుకున్నారు వాళ్ళు. ముందు ఎందుకు చెప్పారు ఆ విధంగా, ఇప్పుడు ఎందుకు ఈ విధంగా అంటున్నారు అనేది. సార్, పోలీసులకి అందిన సమాచారం అదే అండి. అంటే వెహికల్ చుట్టూ అయితే ఎవరో ఉంటారు కదా, కానిస్టేబుల్స్ కావచ్చు, వీళ్ళందరూ ఉంటారు కదా సెక్యూరిటీగా, వాళ్ళు చూస్తున్నారు కదా అక్కడ ఆల్రెడీ. సార్, ఇక్కడ చెప్తున్నానండి మీకు, పాత సినిమాల్లోనూ లేదా పాత కాలం రాజకీయాలు చేసి ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే ఎవరి మీదనో తప్పుడు కేసు పెట్టి వాళ్ళకు పెనాల్టీ వేయడం, లేదా వాళ్ళు జైల్లో ఉంటే వాళ్ళ పిల్లల్ని వీళ్ళు కాపాడడం లాంటి సన్నివేశాలు సినిమాల్లో చూసాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం తెలిసి తక్షణం వాళ్ళు ఎవరికో చెప్పి దీన్ని బైపాస్ చేసి నా కారు వెళ్ళిపోయింది, మీ కారు కింద పడినట్టు మీరే వెళ్ళి చెప్పండి, ఆ భార్యకి చెప్పండి, ఆమెకి డబ్బులు ఇవ్వండి అని చెప్పి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించే ప్రయత్నం ఆ క్షణం నుంచే జరిగింది. అదే అడుగుతున్నాను సార్, తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని.
అక్కడి నుంచి అండి కారు కింద మనిషి పడిన మరుక్షణం నుంచి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించేదానికి కుట్ర జరుగుతోంది. దాని తప్పుడు సమాచారం ఇచ్చి వేరే కారు వేరే డ్రైవర్ ఏదో చెప్పాలన్న ప్రయత్నం చేశారు. వాస్తవాలు వెలుగు చూసిన తర్వాత ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో కూడా బుధవారం వేస్తే అది గురువారం వాయిదా వేశారు. ఈ రోజు కూడా మళ్ళీ ప్రభుత్వం టైం అడిగితే రేపటికి వాయిదా వేశారు. ఈ మధ్యలో ఆయన ఎక్కడ అరెస్ట్ అవుతారని భయపడుతూ తన మనుషుల్ని గవర్నర్ గారి దగ్గరికి పంపించి అల్లరి సృష్టించేదానికి చూస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకు వెళ్తాది. వీళ్ళు గవర్నర్ గారిని కలిసినా రాష్ట్రపతి గారిని కలిసినా ఎవరిని కలిసినా చట్టం పని చేసుకుంటూ వెళ్తాది. సార్ మీరు ఇందాక చెప్పినట్టు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయలేదా? బెంగళూరులో క్రికెట్ స్టేడియంలో జరిగిన మరణాలకి, ఆ తొక్కిసలాట్లో మరణాలకి అక్కడ నిర్వాహకుల మీద కేసులు పెట్టలేదా? ఎక్కడైనా దేశంలో ఇదే చట్టం ఉంటది, చట్టం ఒకలాగానే ఉంటది. ఆయన ఏమంటాడు 106/1 పెట్టచ్చు కదా నిర్లక్ష్యం కాదు. ఇక్కడ నిర్లక్ష్యం కాదండి, తెలిసి చేసిన తప్పు, తెలిసి వాళ్ళ కళ్ళ ముందు జరుగుతూ అంటే తప్పు చేశారు. ఆ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారు. తప్పుడు సమాచారం పోలీసులకు అందించారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించి ఇవన్నీ ఒక్కొక్క సెక్షన్లు పెడితే ఇంకా చాలా సెక్షన్లు వస్తాయి. ఆయన ఖచ్చితంగా రిమాండ్ చేయాలి. ఆయనకి తప్పదండి. జగన్మోహన్ రెడ్డి గారి పాపం పండింది. జైలుకి వెళ్లే రోజులు దగ్గర పడ్డాయి. ఆయన ఎన్ని అతి తెలివి పనులు చేసినా తప్పు చేసిన వాడు దొరక్కపోరండి. ఇందాక శాంతి ప్రసాద్